వి విష్ యూ వి విష్ యూ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ క్రిస్మస్ శుభదినమున దేవుడు దీవించి ఆశీర్వదించి తన దయకు పాత్రులుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. రాత్రి మనం విన్నాము కదా, మరియా దయాప్రాప్తురాలుగా మార్చబడింది. కాబట్టి కూర్చోవాలి, పిల్లలందరూ కూర్చొని దయచేసి కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలా, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మెసేజ్ చెప్పేటప్పుడు ఎవరు కూడా దయచేసి డిస్టర్బెన్స్ చేయొద్దు. రాత్రికాలం మనం విన్న లేఖన భాగంలో మరియతో దేవుని యొక్క దూతలు వచ్చి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి మనము కూడా ఈ క్రిస్మస్ దినాల్లో మన పండుగలు ఏదైనా లేకపోయినా మనం దేవుని కృపకి పాత్రులుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. మనం ఆదివారాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. క్రిస్మస్ అంటే ఆరాధనని. కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. ఎంత శక్తి కొలది, ఎంత ఆరాధన చేస్తే అంత దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఆరాధన ఎలాగుండాలంటే అది యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేదిగా దావీదు వలె మనము కూడా దేవుని దగ్గర మనం విలువైన వారిగా మార్చబడాలి. అదే నిజమైన క్రిస్మస్. పోయిన ఆదివారం మనం క్రిస్మస్ అనగా విధేయత. ఒక యోసేపు అలాగే మరియా వాళ్ళు దేవుని యొక్క మాటకి వాళ్ళు విధేయత చూపిన దానిని బట్టి వాళ్ళు తాను వాళ్ళకు దేవునికి సరెండర్ చేసుకున్నారు. కాబట్టి లోక రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. కాబట్టి వారు చూపిన విధేయతను బట్టి ఈ లోకంలో మనము రక్షణను మనము ఉచితంగా మనం పొందుకున్నాం. కాబట్టి మనము కూడా క్రిస్మస్ అనగా ఏమిటి అంటే విధేయత. ఎవరికి మనం విధేయత చూపించాలి అంటే దేవుని యొక్క మాటలకి మనం విధేయత చూపించాలి. మన క్రిస్మస్ పండుగలో మనం ఎన్ని ఉన్నా దేవుని మాటకి మనము విధేయత చూపకపోతే అది నిజమైన క్రిస్మస్ పండగ కాదండి. ఆ పండగ అంతా కూడా దండగ అయిపోయింది అన్నమాట. యేసు ప్రభువారు కూడా వారి తల్లిదండ్రులతో కలిసి పస్కా పండుగ ఆచరించిన యెరూషలేముకి వెళ్ళిపోతే ఆయన తప్పిపోయాడు, పండగలో లేడు. ఎక్కడ లేడు యేసయ్య? పండగలో లేడు, తప్పిపోయాడు. ఈరోజు అనేకులు క్రిస్మస్ కూడా అలాగే ఉంటుంది, క్రీస్తు లేని క్రిస్మస్గా మార్చబడుతుందండి. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. క్రిస్మస్ పండుగలో క్రీస్తు కనపట్టలేదండి. క్రిస్మస్ పండుగలో యేసయ్య గురించి ఏది కూడా లేదు. క్రిస్మస్ యేసయ్య లేకుండా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. మనం అలా ఉండకూడదండి. హల్లెలూయా. మన క్రిస్మస్ పండుగలు యేసయ్య ఉండాలంటే ఖచ్చితంగా ఆరాధన ఉండాలి, రెండవదిగా విధేయత ఉండాలి, మూడవదిగా మనం చదివే లేఖన భాగంలో క్రిస్మస్ అనగా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో లూకా సువార్తలో ఏమైనా అక్కడ వ్రాయబడింది తెలుసా? ప్రభుదూత వారి యొద్దకు వచ్చి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నా. కాబట్టి క్రిస్మస్ అంటే ఇదేదో విచారముగా దుఃఖముగా ఏడుస్తూ ఉండేది కాదండి. అది గుడ్ ఫ్రైడే. క్రిస్మస్ అంటే అది సంతోషకరమైన జీవితానికి సాదృశ్యముగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నవ్వండి అమ్మా. అదే క్రిస్మస్ అంటే. మనం నవ్వటానికి కూడా ప్రైజ్ ది లార్డ్ నవ్వండి, ఒక హాయిగా నవ్వండి. అదే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే సంతోషకరమైన సువర్తమానము. సంతోషము లేకుండా నువ్వు క్రిస్మస్ చేసుకున్న అదంతా కూడా దండగేనండి. కాబట్టి మూడవదిగా నీ క్రిస్మస్లో సంతోషము ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. అంతకుముందు ప్రజలందరూ కూడా దుఃఖముగా ఎవరి పాపాలను బట్టి, శాపాలను బట్టి, వ్యాధులు బట్టి మగ్గిపోతూ ఉన్న సమయంలో, ప్రజలందరికీ నిరీక్ష లేని సమయంలో, ఎవరి గురి ఎవరి గమ్యము తెలియక చనిపోయిన వాళ్ళు నరకానికి వెళతా వాళ్ళని కాపాడే నాదుడు ఎవరు కూడా లేక, అటువంటి సమయంలో వాళ్ళు గొర్రెల కాపులు బిక్కుబిక్కుమంట వాళ్ళు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా వాళ్ళు తలపోసుకుంటూ ఉన్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై ప్రపంచానికి తెలియచేసిన గొప్ప మాట ఏంటంటే, గొప్ప సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చెప్పలకుదా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీ కొరకు ఒక వ్యక్తి పుట్టాడు. ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితము మిమ్మల్ని పాపము నుంచి, శాపము నుంచి, మిమ్మల్ని అనేక రకమైన అపవాది యొక్క క్రియల నుంచి లయపరచడానికి
ఒక రక్షకుడు పుట్టాడండి. హల్లెలూయా. ఇదే సంతోషకరమైన వర్తమానం. నిజమైన క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్ తెలుసా? నిజముగా రక్షణ పొందిన వ్యక్తికి ప్రతిరోజు క్రిస్మస్. నిజముగా బాప్తిసం పొంది దేవుని సన్నిధానం యథార్థముగా జీవిస్తున్న వ్యక్తికి ప్రతిరోజు కూడా పండగే, ప్రతిరోజు కూడా సంతోషమే. మనం రక్షణ పొంది బాప్తిసం పొంది మారు మనసు పొంది మనం ఇంకా సంతోషంగా ఉండలేకపోతున్నాము అంటే మన సంతోషాన్ని ఎవడో దొంగిలిస్తున్నాడు. ఎవడు దొంగిలిస్తాడు? అందుకనే యేసయ్య అంటున్నాడు శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీ సంతోషము మీ యొద్ద నుంచి అది పోకుండా ఉన్నట్లుగా ప్రార్థించండి. ఇంతవరకు మీరు నా పేరట ఏమీ అడగలేదు, కానీ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి. హల్లెలూయా. ఈరోజు మీరు సంతోషముగా ఉన్నారా? చెప్పండి అమ్మా, సంతోషముగా ఉన్నారా? ఆనందముగా ఉన్నారా? నెమ్మదిగా ఉన్నారా? అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి మీ క్రిస్మస్లో ఈ మూడు ఖచ్చితంగా ఎప్పుడైతే ఉంటాయో ఆ సంతోషముతో నింపడానికి యేసయ్య ఈ లోకానికి పంపబడ్డాడండి. హల్లెలూయా. నా వర్తమానం అది కాదు, కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువమ్మా. లేకపోతే పైనుంచి మొదటి నుంచి చదువు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించవచ్చితమని చెప్పారండి. చాలు. ఇక్కడ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యోదయ రాజుగా పుట్టిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడని ఒక రాజుని అడిగారు. ఆ రాజు పేరు హేరోదు. ఆల్రెడీ ఆయన యోదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు రాజుగా. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఈ రాజ్యంలో ఇంకొక రాజు ఉన్నాడు, నువ్వు అసలు నిజమైన రాజువు కాదయ్యా, మేము ఆయన పూజించడానికి వచ్చాం, ఆయన అడ్రస్ని మాకు తెలుపమని అడిగినప్పుడు వెంటనే హేరోదు అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. ఇదేనా, ఆల్రెడీ నేను కొన్ని సంవత్సరాల నుంచి రాజుగా ఉన్నాను, కొన్ని సంవత్సరాల నుంచి నేను రాజుగా పరిపాలిస్తున్నాను, నేను దేవుని ప్రజలు సక్రమముగా రాజ్య అధికారముతో ఉంటే వీళ్ళెవలో తూర్పు దేశం నుంచి వచ్చి మరలా ఇంకొక రాజు ఉన్నాడంట, ఆయన పూజించడానికి వచ్చారని చెప్పినప్పుడు వాళ్ళు కలవరపడిపోయి వెంటనే ఆ యొక్క హేరోదు వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్రులు ఆ పరిసలందరిని పిలిచి అసలు జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడు వాళ్ళ గ్రంథాల్లో, మీకా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, నా ప్రజలను పరిపాలించు అధిపతి యోదయ దేశములో నుంచి వచ్చును. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, యూదుల రాజులుగా చాలామంది పరిపాలించారండి. బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు విన్నారు కదా, ఇశ్రాయేల్ రాజ్యము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి అది ముగించబడిందో. సౌలు అలాగే దావీదు, సొలొమోను కాలంలో రాజ్యము 2 భాగాలుగా డివైడ్ చేయబడి యోదయ రాజ్యముగా, ఇశ్రాయేల్ రాజ్యముగా, అది చివరికి అది చెరలోనికి వెళ్ళిపోయి ఆ రాజ్యం అంతా చివరికి నాశనం అయిపోయింది. కానీ ఏ రాజు కూడా ఎప్పుడూ కూడా వాళ్ళు గౌరవించబడ్డారు కానీ పూజించబడాల. ఎవరు కూడా ఎవరి ద్వారా వాళ్ళు ఆరాధించబడాల. దాదాపు సౌలు దగ్గర నుంచి హేరోదు దాకా ఎవ్వరూ కూడా శక్తివంతమైన పరిపాలన చేశారు కానీ ఎవ్వరూ కూడా ఆరాధించబడలేదు. ఒకవేళ ఆరాధించుకోవాలని చూసినా వాళ్ళు భూమి మీద లేరు అండి. ఈ హేరోదు ఒకరోజు గొప్ప ఉపన్యాసం చేస్తే అందరూ ఇది నిజముగా దేవుని స్వరమే కానీ వేరొక స్వరము కాదని అందరూ కూడా మహిమపరిచారు. కానీ హేరోదు మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాడు. అంటే ఇక్కడ హేరోదు ఎందుకు కలవరపడ్డాడు అంటే, మొదటిగా రాజుగా నేనుండగా వేరొక రాజు ఎవరు, ఆ వేరొక రాజు ఎక్కడ ఉన్నాడు? రెండవదిగా ఇక్కడ జ్ఞానులు అడుగుతున్న ప్రశ్న, ఆ జ్ఞానులు ఎందుకు వచ్చారంటే ఆ పుట్టిన రాజుని గౌరవించడానికి కాదండి. దేనికి వచ్చారో తెలుసా? పూజించటానికి, ఆరాధించటానికి. కాబట్టి హేరోదు ఇక్కడ ఏదో ఒకటి అర్థమైంది, ఇప్పుడు ఎవడో ఇక్కడ ఒక ఆయన పూజార్హుడు ఆయన ఆరాధనకి యోగ్యుడైన వ్యక్తి జన్మించాడని చెప్పి ఆ మాట విని కలవరపడ్డాడు.
హల్లెలూయా. కాబట్టి జ్ఞానులు ఇప్పుడు హేరోదును అడిగిన ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో. హేరోదుకు తెలియదండి యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడో. ఈరోజు మనం ఒకవేళ ఈ ప్రశ్న అడిగితే, యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండాలి, ఆయన ఎక్కడ ఉండటానికి వచ్చాడు? ఒక మార్గం మనం ఆలోచన చేస్తే, రాజు కుమారుడికి పుట్టిన వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉండాలి. రాజ్య అధికారముతోటి మంచి స్థితిలో, లేకపోతే మంచి పలుకుబడితో అనేక ప్రజల చేత మన్ననలు పొందుతూ, వారి అన్నదండలతోటి, వారి యొక్క పేరు ప్రఖ్యాతలతోటి, వారి చేత అందరి చేత గౌరవించబడతా రాజభవనములో సంతోషముగా పండగ చేసుకుంటూ ఆ పండగ ఉత్సవంలో ఉండాలి. యాక్చువల్గా రాజుకి కుమారుడు పుడితే ఎంతో సంబరము, కానీ ఎంతో ఉత్సవముగా ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడికి, అందుకనే యాక్చువల్గా జ్ఞానులు కూడా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అడగటానికి రాజుగారి భవనానికే వెళ్ళారు. రాజుగా పుట్టిన వ్యక్తి అక్కడున్నాడేమోనని. అక్కడ లేడు. ఆ భవనంలో, రాజభవనంలో యూదుల రాజు లేడండి. మరి ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టిన యేసయ్య. అదే లూకాసు సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండపెట్టాను. కాబట్టి మొదటిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? చూడండి ఎంత విచారకరం. ఎక్కడ ఉండాలి? యాక్చువల్ ఎక్కడ ఉండాలి? రాజభవనంలో ఉండాలి. రాజభవనంలో బారసాల మనం నార్మల్ పీపులే చాలా విలువగా చేసుకుంటారు కదా. దేవాతి దేవుడే సర్వలోక రక్షకుడు, దేవాతి దేవుడుగా ఉద్భవించిన ఆయన ఆ పశువుల తొట్టెలో ఎందుకు పరుండ పెట్టబడ్డాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అందుకని ఆయన లూకాసు సువార్తలో కూడా ఒక మాట చెబుతాడు. 9వ అధ్యాయం 58వ వచనంలో, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు తలవాల్చుటకైనను, చాలండి, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలము ఉంది కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదండి. కాబట్టి మొదటిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే, ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు, సత్రములో ఉన్నాడు. ఆయన జన్మించినప్పుడు ఆయనకి సరైన వసతులు కూడా లేవు అండి. ఆయన జన్మించినప్పుడు ఆయన తీసుకువెళ్ళి రాజుగా పుట్టాడని ఏదో రాజభవనంలో పెట్టలేదు. కానీ ఎందుకు ఆయన సత్రములో పెట్టారు అంటే, మొదటిగా ఒకవేళ ఆయన రాజభవనంలో పెడితే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, అందరికీ అందుబాటులో ఉండేవాడు కాదు ఆయన. ఒకవేళ రాజభవనానికి వెళితే ఆయనను దర్శించడానికి ఎవరెవరు వెళ్ళేవాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. నార్మల్ పీపుల్కి అనుమతి ఉండేదా? ఉండేది కాదండి. గొర్రెల కాపరులకి అనుమతి ఉండేదా? అనుమతి ఉండేది కాదండి. ఓన్లీ విఐపీస్ మాత్రమే అనుమతించేవాళ్ళు. కానీ ఎందుకు ఆయన సత్రములో అందరికీ అందుబాటులో, ఏది లేని స్థితిగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన అందరి కోసము వచ్చిన దేవుడని నిరూపించుకోవటానికి, ఆయనకి అందరికీ అందుబాటులో ఉండటానికి. ప్రపంచం అందరూ కూడా, ఏ జాతి భేదము లేదు, ఏ వర్గ భేదము లేదు, ఏ మత భేదము లేదు. దేవుడు పక్షపాతి కాడు కాబట్టి అందరికీ ఆయన ప్రభువుగా ఉండటానికి, ఆరాధించబడటానికి ఆ పశువుల తొట్టిలో, పశువుల శాలలో ఆయన పరుండ పెట్టబడ్డాడండి. చెప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పశువుల తొట్టిలో, పశువుల పాకలో పరుండ పెట్టబడిన యేసయ్య దగ్గరికి జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపుర్లు వచ్చారు, సాధారణమైన ప్రజలు వచ్చారు, దేవదూతలు కూడా వచ్చారండి. హల్లెలూయా. ఇక్కడ మొదటగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య రాజభవనములు ఉండకపోవడానికి కారణం ఏంటంటే, పశువుల తొట్టిలో ఉండటానికి ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు 24 hours. ఈరోజు నీకు కూడా ఆయన యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన ఇప్పుడు మనకి ఎల్లవేళలో కూడా అందుబాటులో ఉన్నాడండి. ఆయన ఎక్కడెక్కడో లేడు, కానీ ఎక్కడ ఉన్నాడంటే ఆయన అందుబాటులో, అందరికీ సమీపముగా, అందరికీ అందుబాటులో. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన యొక్క ప్రార్థనలు వినటానికి నిరంతరము కూడా ఆయన మన వైపు ఆయన చేతులు చాచి అందరికీ అనుకూలముగా ఆయన
సమీపముగా ఉన్నాడు. ఆయన నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. కాబట్టి మొదటిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. ఎందుకున్నాడు? మనకి సమీపముగా, మనకి సహాయం చేయటానికి, అందరికీ అందుబాటులో. అంటే ఏ భేదం లేదు, ఏ యొక్క సమానత్వం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా యేసయ్య దగ్గరికి రావచ్చు, ఎవరైనా యేసయ్యని ఆరాధించవచ్చు, ఎవరైనా యేసయ్యని పూజించవచ్చు, ఎవరైనా యేసయ్యకి ప్రార్థించవచ్చు, ఎవరైనా యేసయ్య దగ్గరికి వచ్చి ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎప్పుడైనా సరే యేసయ్యని స్వయముగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి యేసయ్యని దర్శించే అవకాశాన్ని ఆ దేవాది దేవుడి సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ కలుగు చేయటానికి ఆనాడు యూదుల రాజుగా పుట్టిన యేసయ్య పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. రెండవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడో చూద్దాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధించబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండేను. చాలండి. రెండవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? మొదటిగా ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టిలో ఉన్నాడు. రెండవది యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో ఉన్నాడు, అడవి మృగముల మధ్యలో ఉన్నాడు అండి. అదేంది? దేవాతి దేవుడు సర్వలోక రక్షకుడు అరణ్యంలో ఆ మృగముల మధ్యలో, ఆ పులులు, సింహాలు, అడవి మృగములు అంటే అవే కదండి, ఆ మధ్యలో ఎందుకు ఉన్నాడు? మరొక చోట వ్రాయబడి ఉంటుంది, యేసయ్య అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఎందుకో తెలుసా? అరణ్యానికి వెళ్ళింది అక్కడ శోధించబడటానికి. యూదుల రాజుగానే పుట్టాడు, కానీ ఆ ముందు ఉన్న రాజులాగా కాదండి. ఈ యోదయ రాజు యొక్క ప్రాముఖ్యత, ఈయన అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఉన్న ఆ మృగముల మధ్యలో నివాసము చేస్తూ 1 రోజు 2 రోజులు కాదండి, 40 రోజులు అరణ్యంలోని ఆయన నివసించిన వ్యక్తిగా మనకు కనపడతా ఉంది. అసలు విషయానికి వస్తే ఎందుకు యేసయ్య అరణ్యంలోనికి ఎందుకు ఉన్నాడు? యూదుల రాజుకు పుట్టిన యేసయ్య మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, యవన కాలంలో తన మంచి జీవితం జీవించచ్చు కదా, మంచిగా తన లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, మంచిగా మనలాగే ఆయన మంచిగా సంతోషముగా ఆయన ఎక్కడంటే తన ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా. కానీ తన యవన కాలంలో అడుగు పెట్టంగానే 30వ సంవత్సరం వయసులో ఆయన అరణ్య మృగముల మధ్యలో శోధించబడుతూ ఎందుకు ఉన్నాడో తెలుసా? యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్య మృగముల మధ్యలో ఉండటానికి కారణం ఏమైందో తెలుసా ప్రియ దేవుని సంగమా? ఆయన శోధించబడి అపవాదిని జయించటానికి అరణ్యంలో ఉండి ఆయన 40 రాత్రులు అపవాదిని జయించి ఆ జయించే శక్తిని మనకు అనుగ్రహించాడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. ఎందుకు యేసు ప్రభువారు అరణ్యంలో ఉన్నాడో మనకు కనపడుతుంది. రెండు 18 అమ్మా. తను శోధించబడి శ్రమ పొందేను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రైజ్ అలార్డ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆయన శోధించబడ్డాడు? ఎందుకు ఆ అరణ్య మృగములో మధ్యలో ఉంచబడ్డాడు? ఎందుకు ఆయన విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు గడపలేదు? ఎందుకు ఆయన కావాలనే సాతాను చేత అరణ్యానికి వెళ్ళి అక్కడ నేత్రాశ, శరీరాశ, జీవబుడమ్మాన్ని ఎందుకు జయించాడు తెలుసా? ఇప్పుడు ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే అనేక శోధనల చేత పట్టి పీడించబడుతున్నారో, ఎవరైతే శోధనల చేత నడిపించబడుతున్నారో, ఆ శోధనలో ఉన్న వారికి సహాయము చేయటానికి మనకంటే ముందుగా ఒక ఆయన వెళ్ళి ఆయన జయించి ఇప్పుడు ఆయన వచ్చి చెబుతున్నాడు, మీలో ఎవరైనా శోధన గుండా వెళితే నాకు ప్రార్థన చేయండి, నేను మీకు సహాయము చేస్తాను.
హల్లెలూయా. అదే మాట అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి యూదుల రాజుగా పుట్టిన యేసయ్య రెండవ విధిగా అరణ్యం మృగముల మధ్యలో ఉండటానికి కారణం ఏం తెలుసా? ఆయన శోధించబడి ఆ శోధను జయించి ఇప్పుడు తన బిడ్డలుగా తన యొక్క ప్రజలకు ఎవరైతే శోధించబడతా ఉన్నారో ఆ శోధనలో సహాయం చేయటానికి. ఈరోజు యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన ఖాళీగా లేడండి. నువ్వు ఒకవేళ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఇంకా అనేకమైన వాటి చేత నువ్వు శోధించబడుతున్నావా? నువ్వు అపవాది చేత పీడించబడుతున్నావా? నువ్వు అపవాది చేత అనేక రకములుగా నువ్వు కొట్టబడుతున్నావా? నువ్వు అపవాది చేత అనేక రకములైన శోధనల గుండా నువ్వు వెళుతున్నావా? అపవాది యొక్క క్రియలను లయపరచటానికే యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడండి. హల్లెలూయా. అపవాది యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి రెండవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్య మృగముల మధ్యలో ఉండటానికి కారణం ఏం తెలుసా? శోధనను జయించి శోధన గుండా ఎవరైతే వెళుతున్నారో వారికి సహాయం చేయటానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు శోధన జయించగలుగుతున్నావా? నీకు వచ్చే టెంప్టేషన్ జయించగలుగుతున్నావా? నీకు వచ్చే అది యొక్క ప్రతి ఉద్రేకాల్ని నువ్వు తట్టుకొనగలుగుతున్నావా? నీకు వచ్చే ఆ యొక్క టెంప్టేషన్లో నువ్వు పడుతున్నావా? లేకపోతే పైకి లేచి నిలబడగలుగుతున్నావా? నువ్వు ఈరోజు శోధనలు నువ్వు పడితే నీకు ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కానీ ఎవరైతే శోధనను సహించి ఆ శోధనను ఎదుర్కొని నిలబడతారో దేవుడు వారికి జీవ కిరీటాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు శోధనను జయిస్తాడు. నిజమైన క్రైస్తవుడు శోధనను ఎదుర్కొంటాడు. నిజమైన క్రైస్తవుడు అపవాదికి ఎదురు తిరిగి నిలబడతాడు. కానీ అపవాదికి బానిసగా మార్చబడేవాడు క్రైస్తవుడు కాదండి. హల్లెలూయా. అపవాదికి లొంగేవాడు, అపవాదికి చోటు ఇచ్చేవాడు, అపవాది యొక్క క్రియలు వారి జీవితాల్లో పనిచేయడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు దేవుని బిడ్డలని పిలువబడరండి. మనకి క్రిస్మస్ చేసి మనకి అధికారం లేదు. నువ్వు నిజంగా ఎప్పుడైతే శోధన జయిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీకు వచ్చే శోధన టెంప్టేషన్ని నువ్వు జయించి ఎదురు తిరిగి నిలబడతావో ఆ రోజు నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్యములో మృగముల మధ్యలో ఉండే కారణము శోధించబడి శోధనలో ఉన్న వారికి సహాయము చేయటానికండి. ఈరోజు ఏ శోధన గుండా మీరు వెళ్ళటం లేదా? మాకేం తెలిసిపోయిన అసలు మాకు శోధనలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి? యేసయ్య అన్నాడు, పచ్చి మానుకి ఇలాగ ఉంటే ఎండిన మానుకి మీకు ఎలాగా ఉంటుంది? ఈరోజు దేవుని ప్రజలకు మనం శోధించబట్టలేదా? ఎన్నో శోధనలు గుండా వెళ్తున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుడు శోధించబడ్డాడు అండి. భక్తులు ఖచ్చితంగా శోధన గుండా వెళ్తారు. నువ్వు శోధన గుండా వెళ్ళటం లేదు అంటే నువ్వు నిజంగా భక్తుడివి కాదండి. భక్తులు ఖచ్చితంగా శోధనల గుండా, యోసేపు శోధన గుండా వెళ్ళాడు, జయించాడు. హల్లెలూయా. దానియేలు, షడ్రక, మేషక, అబెద్నెగోలు శోధనల గుండా వెళ్ళారు. అగ్నిగుండములో కూడా దూకి జయించి నిలబడగలిగారండి. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా నీకు వచ్చే శోధను జయించగలుగుతున్నావా? నువ్వు శోధనలో పడిపోతున్నావా? నువ్వు శోధనకి నువ్వు తలంచుతున్నావా? ఈరోజు చాలామంది క్రైస్తవులు అని చెప్పుకున్న మనమే శోధనకి తలంచేస్తున్నామండి. ఆ పోతే పోయిందిలే, ఎవరు చూసారులే, తింటే ఏమైందిలే, చూస్తే ఏమైందిలే, లేకపోతే ఎక్కడికంటే అక్కడికి మన ఇష్టానికి వెళ్తే ఏమైందిలే, లేకపోతే ఏదంటే అది మాట్లాడితే ఏమైందిలే. అది నువ్వు శోధన జయించినట్లు కాదండి. అది నిజమైన భక్తుల లక్షణాలు కాదు అవి. ఎవరైతే శోధన జయిస్తారో, ప్రైజ్ ద లార్డ్, అన్నిటిలో కూడా శోధన ఎలాగైతే యోసేపు తన యొక్క జీవితంలో వచ్చిన ప్రతి శోధనను ముగించుకొని చివరికి దేవుని చేత హెచ్చించబడి ఆ సింహాసనం మీద కూర్చున్న పెట్టబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్యంలో మృగముల మధ్యలో ఉన్నాడు. ఆయన ఎందుకు ఉన్నాడు పాస్టర్ గారండి? దేవాది దేవుడు అనగా శోధన గుండా నువ్వు వెళ్తావు ఆయనకి తెలుసమ్మా, తెలుసు ఆయనకి. నీ బలహీనతలు ఆయనకి తెలుసు. లోకంలో మీకు శ్రమ కలుగును. ఈ స్వయం యేసయ్య చెప్పాడమ్మా, నేను కాదు. లోకంలో మీకేం కలుగుతుందంట చెప్పండి, ఏం కలుగుతుంది? సంతోషం వస్తుందని చెప్పాడా? లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు నింద కలుగు, లోకంలో మీకు అవమానము కలుగును, లోకంలో మీకు అనేక రకములైన వాటిని కలుగును. అయినాను ఏమన్నాడు తెలిసి యేసయ్య? నేను శోధనను, నేను లోకాన్ని జయించాను. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన తండ్రి అయిన దేవాతి దేవుడు, సర్వలోక రక్షకుడు, ఆయన ముందుగా జయించి
ఆ జయించిన వారిని ఆయనతో పాటు సమానముగా కూర్చున్నబెట్టాడు ఆయన. మూడవదిగా లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. కుడివైపు ఒకరిని ఆయనతో కూడా సిలువ వేసిరి. మూడవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసు ఎక్కడ ఉన్నాడు తెలుసా? సిలువ మీద ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో యూదుల్ని ఎంతోమంది పరిపాలన చేశారు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజల్ని యూదుల రాజులు ఎంతోమంది పరిపాలన చేశారు. సౌలు దగ్గర నుంచి దాదాపు సిద్కియా దాకా, దాదాపు వాళ్ళొక 20 మంది, వీళ్ళొక 23 మంది రాజులు, మొత్తం 50 రాజులు పరిపాలించిన ఎవ్వరు కూడా పశువుల తొట్టిలో పరుండు పెట్టబడలేదండి. ఎవరు కూడా అరణ్యంలోనికి వెళ్ళి అడవి మృగముల ద్వారా శోధించబడలేదు. కానీ ఈ యూదుల రాజుగా ఉన్న వ్యక్తికి ప్రత్యేకత ఏమో తెలుసా? ఆయన మూడవదిగా సిలువ మీద ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని సిలువ మీద ఉన్నాడో తెలుసా? సిలువ మీద వేలాడబడిన వ్యక్తి శాపగ్రస్తుడు. బైబిల్ గ్రంథంలో చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి. రోమా కాలంలో రోమా ప్రభుత్వమే యేసు ప్రభువాన్ని పనిష్ చేసింది. రోమా ప్రభుత్వంలో 5000 భయంకరమైన శిక్షలు అనేవి తెలుసా? సిలువ మరణం ఒక్కటే కాదండి, భయంకరముగా వాళ్ళు ఎవరైనా ప్రభుత్వానికి విరోధముగా ఉన్నప్పుడు వాళ్ళకి వేసే శిక్షలు చాలా క్రూరముగా ఉన్నాయి. కానీ 5000ల్లో ఉన్న శిక్షలు సిలువ మీద వేలాడబడటం మీద అర్థమేం తెలుసా? ఈ 5000 శిక్షల్లో కంటే ఇది ఒక్కటే, సిలువ మీద వేలాడబడిన వ్యక్తి శాపగ్రస్తుడు. ఇప్పుడు యేసు ప్రభువారు సిలువ మీద ఎందుకున్నాడో తెలుసా? శాపగ్రస్తుడుగా ఆయన సిలువ మీద ఉన్నాడండి. ఎవరి శాపం? యేసయ్య ఏ తప్పు చేశాడు పాస్టర్ గారండి? యేసయ్య ఏ శాపం చేశాడు? యేసయ్య ఎందుకు సిలువ మీద ఉన్నాడు? యేసయ్య ఆయన ఎందుకు మరణం ఎందుకు పొందవలసి వచ్చింది? ఆయన బట్టి కాదమ్మా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా యేసయ్య మనల్ని బ్రతికించటానికి ఆయన సిలువ మీద ఉన్నాడు. ఆయన మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ఆ యొక్క పనిష్మెంట్ కోసం ఆయన పొందటానికి మనకంటే ముందుగా ఆయన సిలువ మీదకెక్కి మనం పొందవలసిన ప్రతి దెబ్బలు, మన మీద పెట్టవలసిన ముళ్ళ కిరీటము ఆయన మీద పెట్టబడింది. మనకు పొందవలసిన వాటన్నిటిని కూడా మనకంటే ముందుగా. అందుకని కొలసి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మనం అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన దేవుడు వ్రాతపూర్వకముగా ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా వాటిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ కూడా క్షమించి ఆయనతో కూడా జీవింప చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవదిగా ఎందుకు యేసు ప్రభువారు యూదుల రాజుగా పుట్టిన యేసయ్య సిలువ మీద ఎందుకున్నాడో తెలుసా? మన మీద ఉన్న జన్మ కర్మ పాపములన్నీ కూడా వాటి ద్వారా వచ్చే పెనాల్టీ అంటారు కదా, ఆ పనిష్మెంట్ అదంతా కూడా ఆయన భరించడానికి, ప్రైజ్ ది లార్డ్, ఆయన పొందటానికి, ఆయన భరించటానికి మన మీద ఒక పత్రం అనేది వ్రాయబడిందండి మనకు విరోధముగా. ఆ పత్రం మీద తెలుసా? పాపము వలన వచ్చే జీతము మరణం. ఈ పత్రం అనేది రాయబడింది. ఆ పత్రం ఆంతనే ఉంది. అందరూ నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. తండ్రి అయిన దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ప్రజలందరూ కూడా పాపము చేసి నరకానికి వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా జన్మ పాపము కర్మ పాపము చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, దేవుడు ఎంతగానో బాధపడి వీళ్ళు ఎలా చేయాలి, ఈ పత్రాన్ని ఎలాగ చించివేయాలి, ఎలాగ ఈ పత్రాన్ని కొట్టివేయాలి. ఒక పత్రం ఎప్పుడు కొట్టివేయబడుతుందండి? మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు ప్రామిసరీ నోట్ ఇచ్చి? ఎప్పుడు తీసుకోలేదా? ఊరకనే తీసుకుంటారా? ఒక 10,000 ఎవరికైనా మీరు ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ రాపిస్తారు కదా, ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ నోటు చించేస్తాడు. చించేయకపోతే
చెప్పండి. మేధావులు అయితే మరలా డబ్బులు ఇవ్వాలరా అని చెప్పి అది వేరొక గొడవ అయిపోయింది, అది మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రాంస్ నోటి ఎందుకు చించేస్తున్నాడు? మాట్లాడరా? క్రిస్మస్ రోజు మాట్లాడరా? హల్లెలూయా! ఎందుకు అక్కడ చించేస్తున్నాడు? ఆ రుణం అనేది ఇవ్వబడింది, ఆ రుణం అనేది కొట్టివేయబడింది. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా మన మీద ఒక పత్రం అనేది కనపడతా ఉంది, మన ముఖాల మీద. ఆ పత్రమే పాప పరిహార పత్రం. అది మన ముఖం మీద ఏమి కనపడతా ఉందంటే, పాపం వచ్చి జీతం మరణం కాబట్టి నరకం 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 అనే పత్రం మనకి విరోధంగా వ్రాయబడిందండి. ఇప్పుడు దానికి పెనాల్టీ చెల్లించాలి. ఆ పెనాల్టీ చెల్లించడానికి యేసయ్య సిలువ మీద ఉండి ఆయన రక్తాన్ని చిందించి ఆ యొక్క ఆ పత్రాన్ని సిలువ మీద మేకుతో కొట్టి దాన్ని చించివేసి మనకి విరోధముగా ఉన్న వాటన్నిటిని కూడా తొలగించి ఇప్పుడు మృతులమైన మనల్ని ఆయనతో పాటు కూడా జీవించటానికి ఆయన సిలువ మీద ఉండవలసి వచ్చింది. హల్లెలూయా! యూదుల రాజుగా పుట్టిన యేసయ్య సిలువ మీద ఉండటానికి కారణం తెలుసా? నీ మీద, నీ యొక్క కుటుంబం మీద, నీ యొక్క పితరులు చేసిన ఆ జన్మ కర్మ పాపాలు ఏదైతే మనం తెలియక వేటిని వెంబడించామో, వేటిని పూజించామో, ఏదైతే మన మీద మన కుటుంబాల మీద ఉందో వాటన్నిటి నిమిత్తము కూడా ఆ రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన తీసివేసి ఇప్పుడు మన మీద ఉన్న ఆ పత్రాన్ని కొట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడండి. హల్లెలూయా! అయితే ఈ రోజులు ఇది చాలా మందికి వెరితనముగా ఉందండి. మొదటి కొరింథీ పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త అంటే ఇది చాలా మందికి ఇప్పుడు వెరితనముగా ఉంది. ఇదేంద్ర దేవాది దేవుడు లోకానికి రావటం ఏంది, ఆయన సిలువ మీద మరణించడం ఏంది, 3 మేకులు పీక్కోలేనోడు ప్రజలు రక్షిస్తాడా అని ఈరోజు ఎంతోమంది ఎగతాళి చేస్తున్నారండి. ఇది చాలా మందికి వెరితనముగా ఉంది. దేవుడేంది, ఆయన లోకానికి రావటం ఏంది, ఆయనకి ఇల్లు లేకపోవటం ఏంది, ఆయన అరణ్యంలో ఉండటం ఏంది, దేవుడు శోధించబడటం ఏంది, దేవుడు సిలువ మీద మరణించి చాలా మంది ఎగతాళి చేస్తున్నారండి. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి బైబిల్ కింద ముందుగానే రాసి పెట్టాడమ్మా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలాగున్నదంట, వెరితనం, పిచ్చిగా ఉంటుందండి వాళ్ళకి. దేవుడేంది లోకానికి రావటం ఏంది, ఎగతాళి చేస్తున్నారు. కానీ మనకైతే అదేంటి తెలుసా, దేవుని శక్తి. చెప్పకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈరోజు సిలువ మీద ఉండటానికి కారణము నీ మీద ఉన్న ప్రతి పాపాన్ని ఆయన తొలగించటానికి. ఒకవేళ ఈ రోజు నువ్వు యేసుని గురించి వింటున్నావేమో, నువ్వు రక్షణ పొందకుండా బాప్తిస్మం పొందకుండా ఇంకా మన మీద జన్మ కర్మ పాపాలు ఉన్నాయేమో, ఈ క్రిస్మస్కి అయినా నీ జన్మ కర్మ పాపాల నుంచి నువ్వు విడుదల పొందితే కానీ నీకు సంతోషం అనేది రాదండి. హల్లెలూయా! యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చింది? స్వీట్లు పంచడానికి కాదండి, లేదా ఇంకొక ఏదో చేయటానికి కాదండి, రక్షణను ఇవ్వటానికి. జన్మ పాపం కర్మ పాపం అంటే ఏంటి? పుట్టుకతో వచ్చే పాపం. ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆ పాపం అందరికీ ఇంపార్ట్ చేయబడింది. అది అందుకనే దావీదు అంటాడు, అయ్యా నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది. కర్మ పాపం అంటే మనం చేయటం ద్వారా వచ్చేది. చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు కదా, మనం చేసుకున్న దానికి వచ్చే అది ఏదైనా దేవుడు ఈరోజు క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా! నువ్వు మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా జన్మ కర్మ పాపాల నుంచి క్షమించడానికి నువ్వు ఆ రోజు సిలువ మీదకి ఎక్కేవయ్యా, ఈరోజు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను తెలిసి తెలియక చేసిన నా పాప దోషములు క్షమించంటే వితిన్ సెకండ్స్లో నీ మీద ఉన్న ఆ పాప పత్రం అనేది యేసు నామములో కొట్టివేయబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ ఆ పత్రం నీ మీద ఉంటే ఏమైంది పాస్టర్ గారండి? నీకు పరలోకానికి వెళ్ళటానికి అధికారం లేదండి. ఆ పత్రం నీ మీద ఉంటే, ఒకవేళ పత్రం నీకు విరోధముగా ఉంటే నీకు పరలోకంలో వెళ్ళడానికి అవకాశం లేదమ్మా. ఆ పత్రం ఎవరి జీవితాల్లో అయితే చించబడుతుందో వారు మాత్రమే దేవునికి రాజ్యానికి వెళతారు. హల్లెలూయా! 4వదిగా రోమిలికి రాసిన పత్రిక 8:34 చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుంచి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడా
ఆయనే మొదటిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య పశువుల పాకలో ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్యములో అరణ్య మృగముల మధ్యలో ఉన్నాడు. మూడవది యూదుల రాజుగా పుట్టిన యేసయ్య సిలువ మీద ఉన్నాడు. నాలుగవదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన మరణమును జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపనము చేస్తున్నాడండి. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి అండి? యేసయ్య తల్లి వాళ్ళ పిల్లలను బట్టే? హల్లెలూయా. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు యేసయ్య పోలికలోనికి మార్చబడాలని. యేసయ్య స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన నిరంతరము తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన రోదన చేస్తున్నాడు. ఆయన సంఘము మారాలని, మన బ్రతుకులు మారాలని, మన మాటలు మారాలని, మన ప్రవర్తనలు మారాలని ఆయన ఎదురు చూస్తుంది. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావా, నువ్వు కేక్ కట్ చేస్తున్నావా, నీ ఇంటి మీద స్టార్ ఉందా, నీ ఇంటిలో పెయింట్ ఉంది, ఇది కాదండి ఆయన విజ్ఞాపనము చేస్తుంది. నువ్వు క్రిస్మస్ జరుపుకుంటున్నావా, నువ్వు క్యాండిల్ వెలిగిస్తున్నావా, ఇది కాదండి. నీ బ్రతుకు మారిందా ఈ క్రిస్మస్ కైనా? నీ రోత జీవితం, నీ మాట, నీ చూపు, నీ అలవాటు మారిందా? ఆ మారటానికి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడమ్మా. ఆయన ఒక్కసారి విజ్ఞాపన చేయటము ఆపితే ఏమవుతుందో తెలుసా? ఒకసారి ఆయన విజ్ఞాపన చేయటం ఆపితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందండి? అందుకని అప్పుడప్పుడు మనం తెగుళ్ళు, భయంకరమైన ఉగ్రతను చూస్తున్నాం. అప్పుడప్పుడు ఆయన ఒకవేళ విజ్ఞాపన మన తరపున ఆపేస్తే ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేయటం ఆపేస్తే ఏమవుతుంది? చెప్పండి అమ్మా, ఏమవుతుంది? ఎవడు కూడా ఏమీ చేయలేడమ్మా. ఏ డాక్టర్ కానీ ఎవడు ఏం ఆపలేడు. ఇక్కడ ఈరోజు స్టిల్ యేసు ప్రభు ఆయన ఏం చేస్తాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన పక్షంగా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఇదే మాట ఉంది, చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారండి. ఈరోజు మీరు యేసయ్య జన్మదినం అని అందరూ మందిరానికి వచ్చారు. మీరు ఈరోజు దేవుని మందిరంలో గడపాలని మీరు దేవుని మందిరానికి వచ్చారు. అది యేసయ్య ఎవరి పక్షాన్ని విజ్ఞాపన చేసేది? దేవుని పక్షమున. చదువు, మొదటి చదువు. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. చప్పలు కొద్ది దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నిరంతరము 24 hours. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే ఇది మనం చేసుకున్న పుణ్యము కాదండి, మనం చేసిన భక్తి కాదు. మన భక్తి అది దేవుని ఎదుట ఎందుకు పనికిరాని ఒక డస్ట్బిన్ లాంటిదండి. మన నీతి క్రియలు ఎందుకు సరిపోవమ్మా? కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేశాను పాస్టర్ గారండి, నేను ఇది చేశాను, అది చేశానండి. నో, దేవుని ఎదుట ఏది కూడా నథింగ్. మరి ఎలాగా పాస్టర్ గారండి మేము ఇలాగా ఉన్నామంటే కారణం ఎవరు? మన ప్రార్థన కాదమ్మా. నీ తరపున, నీ కుటుంబం తరపున ఒక ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడండి. హల్లెలూయా. 4వదిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన మరణించి సమాధిలో ఉండలేదు, కానీ మరణమును జయించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై స్టిల్ ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమును కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. పలానా టంగుటూరులో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము మారాలి, పరిపక్వతలోనికి వెళ్ళాలి, స్థితిగతులు మారాలి, ఆత్మ వరములతో నింపబడాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అని ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టే మనం ఎన్ని చేసినా భూమి మీద మనకి నూకలు చెల్లుతున్నాయి అంటే ఆయన చేసిన విజ్ఞాపన, నేను చేసిన విజ్ఞాపన కాదు, మీరు చేసిన విజ్ఞాపన కాదండి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యూదుల రాజుగా పుట్టిన యేసయ్య విజ్ఞాపనము చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ విజ్ఞాపనం ఆగిపోకుండా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని యొద్దకు. ఎవరి పక్షాన విజ్ఞాపన చేసేది? రోడ్డు మీద తిరిగే వాళ్ళ గురించి కాదండి. ఎవరితో అంటే ఆయన విజ్ఞాపన చేస్తుంది? దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనము దాదాపు ఈ సంవత్సరం అంతా దేవుని యొద్దకు వస్తా ఉన్నాం.
దేవుని సన్నిధానంలో గడుపుతా ఉన్నాం. నువ్వు నిజముగా గడుపుతుంటే దేవుని యొక్క యేసయ్య విజ్ఞాపన నీ పక్షముగా చేయబడతా ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలను బట్టి, నీ భర్త, నీ భార్యను బట్టి ఆయన అక్కడ కూర్చొని ఆయన యూదుల రాజుకు పుట్టిన యేసయ్య విజ్ఞాపనము చేస్తున్నాడండి. ఆయన విజ్ఞాపన నీకు కావాలా? చెప్పండి. మీ విజ్ఞాపన మీకు చాలా? పాస్టర్ ఆయన విజ్ఞాపన మాకు వద్దులే పాస్టర్, మా విజ్ఞాపన మాకు చాలండి. హల్లెలూయా. ఈరోజు అలా కొరకు చాలామంది దేవుని మందిరాన్ని మిస్ అవుతున్నారని, దేవునికి రాలేకపోతున్నారు. ఎందుకు తెలియటం లేదు. దేవుని దగ్గరికి వచ్చేవారిని ఆయన విజ్ఞాపన చేస్తాడు అంట. నువ్వు దేవుని దగ్గర రాకుండా నీ పక్షాన ఎలాగ విజ్ఞాపన చేస్తాడు ఆయన? కాబట్టి ఈ క్రిస్మస్ దినాన ఇదేది ఈరోజు ముగించబడే పండగ కాదండి. నువ్వు నిరంతరం కూడా దేవునికి అందుబాటులో ఉంటే నీ పక్షాన్ని యేసయ్య విజ్ఞాపన చేసి నీ జీవితంలో వస్తున్న ప్రతి ఆటుపోటుల నుంచి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నీ ప్రతి సమస్యలో కూడా నీకు సహాయము చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి 4వ యూదుల రాజుగా పుట్టిన యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేస్తా. చివరిగా యూదుల రాజుగా పుట్టిన యేసయ్య పశువుల పాకలో లేడండి. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఇంకా అరణ్యంలో లేడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన సిలువ మీద లేడండి. ఆయన సిలువ మరణమును జయించి తిరిగి లేచాడు ఆయన. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. కానీ స్టిల్ యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పశువుల పాకలో లేడమ్మా. అవి బొమ్మలు మాత్రమే. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఫలానా ఊర్లో లేడండి. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య మీలలో లేడండి. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఫలానా చోట్లో లేడండి. యెరూషలేములో లేడమ్మా. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య యెరూషలేము దేవుని మందిరంలో లేడు. మరి పాస్టర్ గారండి ఎక్కడ ఉన్నాడు? నీ హృదయం అనే ద్వారము నద్ద నిలబడి ప్రెజెంట్ ఆయన తడతా ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నీ హృదయం దగ్గర నిలవబడి నీకు సమాధానం ఇవ్వటానికి, నీకు శాంతిని ఇవ్వటానికి, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి, నీకు నెమ్మదిని ఇవ్వటానికి, నీకు దీర్ఘాయుని ఇవ్వటానికి, నీ కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వటానికి ఆయన ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ప్రజలందరూ. ఈరోజు దేవుణ్ణి ఆయన ఎక్కడో లేడమ్మా. నీ హృదయం అనే ద్వారమునొద్ద నిలబడి తడతా ఉన్నాడంట. ఆయన తట్టినప్పుడు ఎవరైనా ఆయన స్వరము విని తలుపు తీస్తే ఆయన లోపలికి రావటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మనకు ఒక అర్థం చేసుకోవాలి. ఎందుకు అక్కడ తలుపు వేయబడిందండి? ఆ తలుపు హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము, కానీ మన హృదయం అనే తలుపు ముయ్యబడిందండి. నువ్వు ఎప్పుడైతే ఈ క్రిస్మస్ దినాన్ని నీ హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన లోపలికి రావడానికి సిద్ధముగా ఉన్నాడండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎందుకు తలుపు వేయబడింది? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడండి? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందండి. ఎవరికి అర్థము కాదండి. ఉన్న వ్యాధుల్లో ప్రపంచంలో చాలా వ్యాధులు ఉన్నాయి, కానీ కొన్ని మెడిసిన్స్ తగ్గాయి ఉన్నాయి, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, కొన్ని భయంకరమైన మొండి రోగాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే హృదయమే అతను ఎలాగా ప్రవక్త రాశాడు ఇర్మియా, ఘోరమైన వ్యాధి కలిగినది. అయితే ఈ ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ కూడా, అది ఏ రోగమైనా, అది మెడిసిన్కి తగ్గినా తగ్గకపోయినా ఖచ్చితంగా స్కానింగ్లో ప్రతి వ్యాధి కూడా బయటపడుతుంది. కానీ హృదయంలో ఉన్న వ్యాధి స్కానింగ్ కూడా బయటపడదండి. అది దేవుడు మాత్రమే ఆ వ్యాధిని బయట పెట్టగలడు. ఈరోజు నీ హృదయం నీకు బాగానే ఉండిద్దండి. నీ హృదయం నీకు బాగానే నీకు చెప్పేది అదే వ్యాధి అంటే. ప్రైజ్ అలా. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన,
అది డిసీజ్, అది తగ్గని, కానీ దానికి మెడిసిన్ ఎక్కడ ఉండిద్దంట? దేవుని దగ్గర, యేసయ్య దగ్గర. ఈరోజు ప్రతి వాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, యెషయా అంటున్నాడు. కాబట్టి ఈరోజు నీ హృదయం అనే ఆ వ్యాధిని బాగు చేయబడాలంటే యేసయ్య నీ లోపలికి రావాల్సిందే, ఇంటిలో కాదమ్మా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నీ హృదయంలోనికి రావాలి. యేసయ్య మరియ గర్భంలో జన్మించడం కాదండి, యేసయ్య నీ ఇంటిలో జన్మించాలి, యేసయ్య నీలో జన్మించాలి. అదే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ సంఘంలో జన్మించడం కాదండి, యేసయ్య నీ ఇంటిలో జన్మించడం కాదు. యేసయ్య నీ ఒంటిలో ఎప్పుడైతే జన్మిస్తాడో అదే నిజమైన క్రిస్మస్ అండి. హల్లెలూయా. యేసయ్య నీ ఒంటిలో జన్మించకుండా, నీ మాటల్లో జన్మించకుండా, నీ ప్రవర్తనలో జన్మించకుండా, నీ చూపుల్లో జన్మించకుండా మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా అవన్నీ కూడా, డబ్బులన్నీ కూడా వృధా అండి. కాబట్టి ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. నిజమైన క్రిస్మస్ యేసయ్య నీ ఇంటిలో కాదండి, నీ ఒంటిలో జన్మించాలి. హల్లెలూయా. నువ్వు యేసయ్య పోలికలోనికి మార్చబడాలి, నువ్వు యేసయ్య బిడ్డగా మార్చబడాలి. మరియా ఏ రీతిగా యేసయ్యని గర్భము ధరించిందో ఈ క్రిస్మస్ పండుగ దినాన నువ్వు కూడా యేసయ్యని ఏం చేయాలి? చెప్పండి అమ్మా. యేసయ్యని ఏం చేయాలి? గర్భము ధరించాలి. ఎంతమంది సిద్ధంగా గర్భం ధరించడానికి లేరా? నేను చెప్పిన మాట అర్థమైందా? యేసయ్యని గర్భం ధరించిన అర్థమైంది, యేసయ్యలాగా మార్చబడటం. మన మాట యేసయ్యలాగా మార్చబడాలి, మన చూపు యేసయ్యలాగా మార్చబడాలి. మన హృదయంలోనికి యేసయ్యకి అవకాశం ఇస్తే, ఆయన మన లోపలికి వస్తే ఆ జీవితం ఎంత ధన్యకరముగా ఆనందముగా ఉంటుందో తెలుసా? ఈరోజు యేసయ్య లేకుండా మన జీవితం అంతా సాగుతుంది కాబట్టి సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదండి. ఈ క్రిస్మస్ పండుగ దినాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ క్రిస్మస్ పండుగ దినాన ఆయన తలుపు కొడుతున్నాడు అండి. నువ్వు తలుపు తీస్తే నీ లోపలికి రావటానికి, నీకు సమాధానాన్ని ఇవ్వటానికి అందరం తల వంచినట్టే ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించినట్లుగా. దేవా, యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఆయన పశువుల పాకలో ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య అరణ్యములో శోధించబడతా ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య శిలువ మీద ఉన్నాడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య మరణమును జయించి తిరిగి లేచాడు. యూదుల రాజుగా పుట్టిన యేసయ్య ఇప్పుడు నిశ్శబ్దంగా లేడండి. ఆయన తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని విజ్ఞాపనము చేస్తూ, రెండవదిగా మన హృదయం అనే ద్వారమునొద్ద నిలబడి మన తలుపు తడతా ఉన్నాడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ప్రార్థనలోకి అటు ఇటు తిరగ దేవుడు దయచేసి. దేవా మీకు వందనాలయ్యా, థ్యాంక్ యూ.